హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అయితే ఈ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ వీడియో. ప్రయాగరాజ్లో త్రివేణి సంగంలో స్నానం చేసిన తర్వాత మేమైతే ఒక దగ్గర ఆగి డిన్నర్ కి అయితే ప్లాన్ చేసినాము. మేమే వండుకుంటున్నాము. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది, చూడండి ప్రయాగరాజ్ వీడియో. ఇక ఆ రోజు ఫుల్ తిరిగి స్నానం చేసిన తర్వాత చాలా తిరిగినాము, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ఫుడ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే స్నానం చేసే ముందు ఏం తినొద్దు అని అనుకున్నాము. సో అందుకే ఏం తినలేదు. సో స్నానం చేసిన తర్వాత ఆల్మోస్ట్ మాకు 3 అయింది. ఇక ఫుల్ టైర్డ్ అయిన తర్వాత ఇక మేమైతే మంచిగా వండుకుందామని ప్రిపేర్ అయినాము. సో మా గ్యాంగ్ లో ఒక పార్ట్నర్ ఉండే, సో తనైతే చాలా బాగా చేసిండు ఫుడ్ అయితే. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్ యూ, ఎందుకంటే చాలా మంచిగా చేసిండు ఫుడ్ మాకు అందరికి, మా అందరి గురించి. ఇక మంచిగా కడుపు నిండా పొట్ట నిండా తిని మంచిగా గమ్మున వండుకున్నాం ఇక ఒక దగ్గర. సో మా నెక్స్ట్ ప్రయాణం వచ్చేసి కాశీకి బయలుదేరినాం ఇక. అయితే ఇవాళ డేట్ వచ్చేసి February 3rd. అయితే కాశీకి వెళ్లే హైవే ఉంది కదా, అక్కడ ఒక అంటే 15 కిలోమీటర్స్ బ్యాక్ మాకు పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ వేసి ఆపేసిరు అందరినీ. సో గైస్ మాకు 15 కిలోమీటర్స్ బిఫోరే ఆపేసిరు కాశీలో, ఎందుకంటే ఫుల్ హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది అండ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారని. సో అయితే ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంది. సో 12 కిలోమీటర్స్ ఆటోలోనైతే వెళ్ళాలంట. ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు అయితే 100 to 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారని చెప్పిరండి. సో చూడాలి ఇప్పుడు ఎట్లయితే. మా వాళ్ళు అయితే ఇక లగేజ్ అయితే తీస్తురు. సో లగేజ్ అయితే తీసి పెడితే మనమైతే కాశీ టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 9 అవుతుంది. ఇక యాజ్ ఇట్ ఈస్ రొటీన్, ఇక మళ్ళీ మేము బ్యాగులన్నీ సదురుకొని మళ్ళీ బట్టలన్నీ సదురుకొని మళ్ళీ ఆటో పట్టుకొని ఇక మళ్ళీ 15 కిలోమీటర్స్ ప్రయాణించినాము అక్కడి నుంచి, పార్కింగ్ నుంచి. ఎందుకంటే అక్కడ బయట వెహికల్స్ అయితే రానివ్వట్లేదు వాళ్ళు. సో అక్కడ నుంచి ఓన్ వెహికల్స్, వాళ్ళ లోకల్ వెహికల్స్ ఉంటాయి కదా, సో ఆ వెహికల్స్ నే అలౌ చేస్తారు. సో పర్ హెడ్ ఆటో వాళ్ళు మాకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిరు పర్ హెడ్. సో మేము 13 మెంబర్స్ ఉన్నాము, ఇంక్లూడింగ్ డ్రైవర్. ఆటోలో ప్రయాణించి ఒక దగ్గర ఆపేసిండు 2 కిలోమీటర్స్ అవతల. సో ఘాట్ కి అవతల 2 కిలోమీటర్స్ ఉంది. సో ఆపేస్తే మేమైతే నడుచుకుంటూ వెళ్ళినాము ఇక ఆ గల్లీలలో. మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడ బోర్డ్స్ అండ్ బ్యానర్స్ ఉంటాయి, మందిర్ కి దారి ఏది అని తెలుగులోనైనా హిందీలోనైనా రాసి ఉంటాయి. సో ఆ విధంగానే మనం వెళ్తూ ఉండాలి. సో ఎందుకంటే గల్లీలు చిన్న చిన్నగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అందుకే మంచిగా మేము నడుచుకుంటూ ఆ ఫీల్ ని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాము. సో ఆ గల్లీలు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే, అండ్ ఆ చిన్న చిన్న గల్లీలలో మాతని నిలబెట్టారు. ఎందుకంటే మేము పోయిన రోజు బసంత పంచమి ఫెస్టివల్ అయితే ఉండే. సో అక్కడ చాలా గ్రాండ్ గా చేస్తారు ఈ ఫెస్టివల్ ని. మన హైదరాబాద్ లో గణేశన్ పండుగ ఎట్లా చేస్తామో, సో అక్కడ బసంత పంచమి అనే ఫెస్టివల్ ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, చిన్న చిన్నగా ఉన్నాయి ఆ గల్లీలు అయితే చూడండి. అండ్ పబ్లిక్ చూడండి ఎంత రష్ ఉందో. మేము పోయింది February 3rd కి. సో చూడండి ఎంత మంది వచ్చిరో. ఇక ఈ రష్ చూసిన తర్వాత మాకైతే కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఇక చాలా లేట్ అవుతుందని అర్థమైపోయింది. ఇక కొంచెం స్నాక్స్ తిందాము, టిఫిన్ చేద్దామని అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ అయితే టేస్ట్ చేసినాము. సో ఇక్కడ చూస్తారు కదా పూరి. సో పూరి అయితే ట్రై చేసినాము అక్కడ. సో చాలా బాగుండే, అండ్ జిలేబీ కూడా ఫేమస్. ఇక జిలేబీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అప్పటిదప్పుడే చేసి ఇస్తుండు. వేడి వేడిగా తినలేకపోయినాం మేమైతే, ఎందుకంటే మస్తు ఉండే, ఎక్సలెంట్ ఉండే. ఇక మంచిగా తిని ఇక ఆ గల్లీలలో, చిన్న చిన్న గల్లీలలో అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటా తిరుగుకుంటా ఘాట్లలోకి అయితే పోయినాం మేమైతే. సో చూస్తారు కదా పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ప్రతి గోడల పైన అయితే ఏదో ఒక దేవుని బొమ్మ అయితే
డ్రా చేసి ఉన్నది. ఈ పెయింటింగ్స్ వల్లనే ఈ గల్లీలకి అందం వచ్చింది. కృష్ణుని పెయింటింగ్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నాకు మస్తు నచ్చింది ఇది. గల్లీలు ఉన్నాయే గిత్తతున్నాయి చిన్న చిన్నగా, మళ్ళా అందులో ఈ మోటార్స్, ఈ వెహికల్స్ అన్ని పోతున్నాయి. ఈ గల్లీలన్నీ చూస్తుంటే మన ఓల్డ్ సిటీ యాదకొస్తుంది, ఎందుకంటే ఓల్డ్ సిటీలో కూడా గిట్లనే ఉంటాయి చిన్న చిన్నగా. కానీ ఈ వారణాసి గల్లీలు అయితే నెక్స్ట్ లెవెల్. అసలు చూస్తారు కదా ఎంతమంది పబ్లిక్ పోతున్నారో ఆ చిన్న చిన్న గల్లీలో. అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎట్లా వీళ్ళు ఉంటున్నారు ఈడ అని ఆశ్చర్యపోతుంది. అండ్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, అక్కడనే పుట్టి పెరిగారు కదా. అండ్ ఆ చిన్న చిన్న గల్లీలనే కొన్ని కోట్ల బిజినెస్ అయితే అంట అక్కడ. అండ్ ఇంకో విషయం మాట్లాడుకున్నట్టయితే ఈ గల్లీలలో ప్రతి ఒక్క గల్లీలలో ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది, చిన్న గుడి లాంటిది. ఇక ఆల్మోస్ట్ మేము 2 కిలోమీటర్స్ తిరిగి ఇక మేమైతే ఘాట్కి అయితే చేరుకున్నాం. మేము వచ్చిన ఘాట్ వచ్చేసి ప్రయాగ్ ఘాట్. ఇక ఈ ఘాట్ ని చూడంగానే మాకైతే కొంచెం ఫీలింగ్ అయితే పెరిగింది, ఇంకా కాశీ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మూవీస్లలో మనం వీడియోస్లలో చూస్తాం కదా ఘాట్స్ని, కాశీలో ఘాట్స్ని. సో ఆ విధంగానే ఉంది సేమ్. అంటే ఆ విధంగానే కాదు, మేము వచ్చింది కూడా కాశీకే. సో చూస్తారు కదా, సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. గంగా హారతి అవుతుంది, సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను చూపిస్తా ఈ వీడియోలో లాస్ట్కి. సో ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది అది ఎగ్జాక్ట్గా. అయితే మేము మంచిగా స్నానం చేయడానికి కొంచెం మంచిగా ప్లేస్ అయితే వెతుకుతున్నాము, ఎందుకంటే ఇక్కడైతే చాలా రష్ ఉంది ఈ ఘాట్ల దగ్గర. సో వేరే ఘాట్కి పోయి ఆడ కొంచెం స్పేస్ ఉంటుందో లేదో అని చూసి అక్కడైతే స్నానం చేద్దామని చూస్తున్నాము. సో ముంగట పోగానే మేము పోయిన ఘాట్ అయితే మన్మహల్ ఘాట్. సో అది వచ్చేసి ఒక కోట ముంగట ఉంటుంది స్ట్రైట్ గా పోతే. ఇక మన్మహల్ ఘాట్కి అయితే వచ్చేసినాము. సో ఇదే చూస్తారు కదా. సో ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కదా అని ఇక్కడ సెటిల్ అయినాము, అంటే స్నానం చేయడానికి ఆలోచించినాము. సో మంచిగా స్నానం చేసుకోవడం అయితే రెడీ అయిపోయినా నేనైతే. సో చూస్తారు కదా మంచిగా కుర్తా వేసుకున్నా. సో నా అవుట్ఫిట్ ఎట్లుందో కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో చూస్తారు కదా, ఇక స్నానం అయిపోయింది, బొట్టు పెట్టుకున్నాము అందరం మంచిగా. బొట్టు పెట్టుకొని ఇక కాశీకి టెంపుల్కి, మెయిన్ టెంపుల్కి ఎట్లా వెళ్ళాలో అనేది దారి అయితే వెతుకుతున్నాము. సో మేమందరం ఫస్ట్ టైం కదా వచ్చింది. సో అక్కడ అయితే వాళ్ళని అడుగుతున్నాము ఎట్లా పోవాలని. సో పోలీస్ వాళ్ళు అయితే డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఆ విధంగానే మేమైతే పోతున్నాము టెంపుల్కి దర్శనానికి. సో మాకు అక్కడ పోయినాక తెలిసింది ఏంటంటే చాలా దెమ్మ ఎరిగింది. కాకపోతే ఓపిక పట్టినాము. కాశీకి వచ్చినాక దర్శనం మన చేతుల్లో ఉండదు, అంతా పరమాత్మ చేతుల్లోనే ఉంటది. ఆ శివయ్య అనుగ్రహిస్తేనే మనం దర్శనం అయితే చేసుకోగలుగుతాము. సో ఇక ఈ లైన్ చూడంగానే మాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి మళ్ళా. సో చూడండి ఎంత లైన్ ఉందో. సో చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. సో మినిమం ఆ లైన్ల వాళ్ళని అయితే అడిగినాం మేము, ఎన్ని అవర్స్ నుంచి నిల్చున్నారు మీరు అంటే 3 అంటారు, కొందరు 4 అంటారు. వాళ్ళు మాట్లాడితేనే మాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి, మనం కూడా 3-4 అవర్స్ నిల్చోవాలా అని. అండ్ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, లోపలికి ఎలాంటి లగేజెస్ అండ్ ఎలక్ట్రికల్ డివైజెస్ అయితే అలౌ లేదు. ఏమైనా తీసుకుపోతే మిమ్మల్ని అక్కడనే ఆపేసి వెనక్కి అయితే పంపిస్తారు. సో చాలా స్ట్రిక్ట్ ఉంది సెక్యూరిటీ అయితే. అక్కడ టెంపుల్ ముంగట్నే లెఫ్ట్ సైడ్ ఘాట్ లో
మీకు లాకర్స్ అయితే ఉంటాయి. గవర్నమెంట్ లాకర్స్ అంటే ఫ్రీ లాకర్సే ఉంటాయి. సో అక్కడైతే మీరు డివైజెస్ అండ్ బ్యాగ్స్ అయితే లగేజ్ అక్కడ డిపాజిట్ చేసి వాళ్ళు టోకెన్ అయితే ఇస్తారు. సో అదైతే తీసుకొని మీరైతే లైన్లో నిల్చోవాలి. సో అది చూస్తున్నారు కదా, అది మణికర్ణిక ఘాట్. సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసిన. మణికర్ణిక ఘాట్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువ, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ లెవెల్ ఇక. సో కాశీకి పోయినప్పుడు ఖచ్చితంగా మణికర్ణిక ఘాట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి. అక్కడ జరుగుతున్న విషయాలు, అక్కడ ఏం జరుగుతుంది. అసలు కొందరైతే కాశీలోనే చనిపోవాలని కోరుకుంటారు వాంటెడ్గా, ఎందుకంటే డైరెక్ట్గా మనం స్వర్గంకి పోతామని. సో ఇప్పుడైతే మీ అందరికీ మణికర్ణిక ఘాట్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా ఈ వీడియోలో. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తారు కదా మణికర్ణిక ఘాట్ అని అక్కడైతే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచే మన టెంపుల్కి రైట్ సైడే పక్కనే ఉంటుంది మణికర్ణిక ఘాట్ అనేది. సో చూస్తారు కదా ఇదే. डेड बॉडी चलती रहती है। 24 घंटा डेड बॉडी चलाते रहते हैं। रखे అక్కడున్న కట్టెలు, శవాలు, కాలుబెడుతురు శవాలు, అవన్నీ చూడంగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. సో చూస్తారు కదా కట్టెలు అయితే ఎన్ని గనం ఉన్నాయో. సో ఇక్కడ ఎట్లా అంటే బాడీని తీసుకొచ్చిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. సో దానికి కొంచెం పే చేయాలి. వాళ్ళు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే పే చేయాలి. సో ఆ విధంగా వాళ్ళు కేజెస్ లెక్క మనకు కట్టెలు అయితే ఇస్తారు. కట్టెలు, ఇంకోటి వాటికి కావాల్సిన పాడే అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. సో మనమైతే జస్ట్ అక్కడ ఉండి కార్యక్రమం చేయాలి అంతే. ఇంకా కొన్ని ఫునరియల్ అయితే జరిగింది అక్కడ నేనున్నప్పుడు. సో అవి ఎందుకు అవి ఎందుకు వీడియోలో పెడతలేనంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది, డెడ్ బాడీ కదా. సో అందుకే నేను పెట్టట్లేదు. సో కానీ ఖచ్చితంగా కాశీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మణికర్ణిక ఘాట్ని అయితే మీరైతే ఎక్స్ప్లోర్ చేయాలి. మీకు లైఫ్లో కొన్ని తెలియని విషయాలు అయితే తెలుస్తాయి. అయితే మణికర్ణిక ఘాట్ పక్కనే ఒక టెంపుల్ అయితే ఉంది. సో చూస్తారు కదా, ఇదే అడుగున టెంపుల్సే కనిపిస్తాయి. సో ఈ టెంపుల్ కొంచెం స్పెషల్గా కనిపించింది. సో చాలామంది అయితే దర్శనం చేసుకుంటారు. సో ఇది కూడా శివునిదే లింగం ఉంటుంది లోపల. సో చూపిస్తాను మీకు. సో ఇది బాగుందని నేను దర్శనం చేసుకోవడానికి అయితే లోపల వెళ్ళిన. సో మీరు కూడా చూడండి.
ఇక ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక నేనైతే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే బయలుదేరిన దర్శనానికి. సో మా ఫ్రెండ్స్ అయితే అక్కడ వెయిట్ చేస్తారు. మణికర్ణిక ఘాట్ చూసిరు కదా ఎట్లుందో, 24/7 అక్కడ బాడీస్ అయితే కాలుస్తూనే ఉంటారట. సో జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటదంట అక్కడ. సో అదే ఒక దైవ కళ్యాణం అని వాళ్ళు భావిస్తారంట. సో అక్కడ ఉన్న వాళ్ళు. సో మీకు మణికర్ణిక ఘాట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. ఇక ఫైనల్ గా నేను కూడా ఫోన్ డిపాజిట్ చేసి లైన్ లోనే అయితే నిల్చున్నా. సో మాకు దర్శనం వచ్చేసి ఒక 1 hour లోనైతే అయిపోయింది. ఎందుకంటే చాలా తొందరగానైతే పబ్లిక్ అయితే మూవ్ అవుతూనే ఉన్నారు. పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీస్ చాలా త్వరగా అందరినీ అయితే పంపిస్తారు దర్శనానికి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది, అద్భుతంగా జరిగింది. మా దర్శనం అయిపోగానే వెంటనే ఇక గంగారతికి అయితే వెళ్ళిపోయినాము. సో గంగారతి అయితే ఇంకా చెప్పలేని మాటల్లో వర్ణించలేని అనుభూతి అయితే దొరికింది. సో చూస్తారు కదా ఎంత మంది పబ్లిక్ అయితే ఉన్నారో, దాదాపు 100,000 మంది అయితే ఉంటారు. సో చూసుకోవచ్చు ఎంత మంది అయితే గంగారతి చూడడానికి వచ్చిరో. మొత్తం ఘాట్ మొత్తం నిండిపోయింది. సో కొందరికైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తలేదు పబ్లిక్ ఎక్కువ అవ్వడంతో. నేను కూడా ఏదో ఒకలాగా షూట్ అయితే చేసిన. సో ఇక నాకు కూడా కనిపించలేదు, పైనకి పెట్టిన ఫోన్ అయితే. సో చూస్తారు కదా, ఇది కూడా ఒక అద్భుతమే. ఈ కాశీలో గంగారతి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్. ప్రతి ఒక్కరు కాశీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ గంగారతి అయితే వీక్షించాలి. సో చాలా అద్భుతంగా ఉంటది ఇదైతే. ఇక గంగారతి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక మేమైతే రిటర్న్ టు ఇక పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. మళ్ళీ 15 kilometers పోవాలి కదా. సో వీళ్ళందరూ లేవక ముందే మేమైతే వెళ్ళి ఇక కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఆ రోజు రాత్రి అయితే టమాటా రైస్ అయితే చేసుకున్నాము. సో మేము ఇంకా ఏదో ఒక రకంగా మేమైతే వంటలు అయితే చేసుకొని తింటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియో వస్తుంది, అయోధ్య వీడియో. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రయాగ్రాజ్కి ఎలా వెళ్ళాలో నేను ముందే ఆల్రెడీ నేను చెప్పినాను ప్రీవియస్ వీడియోలో. సో అది చూడండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. సో థ్యాంక్ యూ, నమస్తే.